రామం నిశాచరవినాశకరం నమామి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి వరకు మనం శ్రీమత్ సుందరకాండలో వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి బాధకు లోనైనటువంటి సందర్భం. మహారాజ్ఞి అయినటువంటి ఆ సీతాదేవి పడుతున్నటువంటి దుఃఖానికి చూసినటువంటి హనుమంతుడు కూడా దుఃఖానికి లోనైందట. అంటే పరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించే వాళ్ళని మహాత్ములు అంటాం, మహాపురుషులు అంటాం. నిస్వార్థంగా హనుమంతుడు తనకి ఎటువంటి లాభం ప్రయోజనం లేకున్నా కానీ రాముణ్ణి స్వామిగా భావించి, రామకార్యాన్ని స్వామి కార్యంగా భావించి, ఎంత శ్రమకైనా కానీ ఓర్చి సాహసం చేసి తాను లంకకు చేరుకున్నాడు. సీతమ్మ వారి దర్శనం చేసుకున్నాడు. అయితే సీతమ్మ వారు పడుతున్నటువంటి దుఃఖాన్ని బాధను చూసి చలించిపోయాడట హనుమంతుడు. దుష్కరం కృతవాన్ రామో హీనో యదనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం నశోకే నావసీదతి. దుష్కరం కృతవాన్ రామో య ఇమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమభిజీవతి. ఏవం సీతాం తదాం దృష్ట్వా పృష్టః పవన సంభవః జగామ మనసా రామం ప్రశంస తం ప్రభుం. అయితే దర్శించినాను అనేటువంటి సంతోషం ఉన్నా కానీ ఆమె పడుతున్నటువంటి దుఃఖానికి, ఆమె ఉన్నటువంటి స్థితికి విపరీతమైనటువంటి బాధకు లోనైనటువంటి ఆ హనుమంతుడు వాల్మీకి మహర్షి 16వ సర్గలో ప్రవేశిస్తూ ప్రశస్యతు ప్రశస్తవ్యాం సీతాం తాం హరిపుంగవః గుణాభిరామం రామంచ పునశ్చింతాపరో భవత్. ఒకసారి ఇంతటి మహాసాధ్వి, మహాసౌందర్య రాశి అయినటువంటి మహాపతివ్రత అయినటువంటి ఈ సీతమ్మను దర్శించిన తర్వాత కొంత సంతోషాన్ని పొందినటువంటి ఆ హనుమంతుడు ఒకసారి మనసులో తన స్వామి అయినటువంటి రామునికి ఒకసారి నమస్కరించి సముహూర్తమివ ధ్యాత్వా బాష్పర్యాకులేక్షణః సీతామాస్య తేజస్వి హనుమాన్ విలలాపః. ఆ ఒక ముహూర్త కాలం, క్షణకాలం ఆ రామచంద్ర స్వామికి నమస్కారం చేసుకొని ఈ సీతాదేవిని చూసి ఆమె కళ్ళ నుంచి కారుతున్నటువంటి నీళ్లను చూసి హనుమంతునికి కూడా తనకు తెలియకుండానే కన్నీళ్లు కార్చాడట. కలత పొందినాడు హనుమంతుడు. సముహూర్తమివ ధ్యాత్వా బాష్పర్యాకులేక్షణః సీతాం ఆశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపః. అంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేటువంటి మనస్సు ఉన్నటువంటి, గొప్ప మనస్సు ఉన్నటువంటి వ్యక్తి మన హనుమంతుడు.
స్వార్థం లేనటువంటి సేవ చేస్తూ ఉన్నాడు, పరోపకారంగా చేస్తూ ఉన్నాడు. పరోపకారం ఇదం శరీరం అనేటువంటి భావనతోనే ఉంటాడు మన హనుమ అనుక్షణం కూడా. అందులో రామకార్యం చేయడం లోపల నిరంతరం నిమగ్నమై ఉంటాడు మనసా వాచా కర్మణ హనుమంతుడు. కాబట్టి ఆ శ్రీరామునికి అతి అతి ప్రియమైనటువంటి వ్యక్తి ఎవరు? సీతాదేవి. కాబట్టి ఆ సీతాదేవి యొక్క బాధను చూసి తాను కూడా బాధపడి అనుకోకుండా తాను కూడా అశ్రుపూర్ణ ముఖుడైనాడు. అంటే తన కంటి నుంచి కూడా అనుకోకుండా నీళ్లు రాలినేట హనుమంతుడికి బాధతోని. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాముడు ఎంత స్థితప్రజ్ఞుడో హనుమంతుడు కూడా అంత స్థితప్రజ్ఞుడే. అంటే ఎంత బాధ వచ్చినా తట్టుకోగలిగినటువంటి, తర్వాత ఎటువంటి తన తత్వం లోపల తన ప్రకృతి లోపల మార్పు రానటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞత అంటాం. ఆనాడు దశరథుడు కోరినటువంటి కోరికలు ఆ రెండేవైతే ఉన్నాయో, అంటే కైకేయి కోరినటువంటి కోరికలు, తెల్లవారితే పట్టాభిషేకం అన్నప్పుడు కూడా రాముడు పెద్దగా సంతోషించలేదు, ఎగిరి గంతేయలేదు, ఆనందంతో ఓలలాడలేదు. అదే తెల్లవారి కైకేయి వెంటనే అడవికి వెళ్ళాలి, 14 సంవత్సరాలు భరతుడికి పట్టాభిషేకం చేయాలి అన్నప్పుడు కూడా విచలితుడు కాలేదు. దాన్ని స్థితప్రజ్ఞత అంటాం. అటువంటి స్థితప్రజ్ఞత లక్షణాలు కలమైనటువంటి వ్యక్తి హనుమంతుడు కూడా. నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమంతుడు, విచక్షణ కలవాడు, ధైర్యము సాహసం కలవాడు. అయినా కానీ ఇక్కడ రాముడు పడుతున్నటువంటి దుఃఖాన్ని చూసి ఎందుకు దుఃఖపడుతున్నాడు? తనకు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి దూరమైంది అనేటువంటి ఒక విరహం చేత బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు రాముడు. అటువంటి ధర్మమూర్తిని దూరం చేసుకున్నానే, దూరంగా వచ్చినానే అనేటువంటి బాధతోని ఇక్కడ ఎప్పుడు రాముడు దర్శనమిస్తాడా, ఎప్పుడు ఈ చెర నుండి నన్ను కాపాడుతాడా, రక్షిస్తాడా అనేటువంటి చూస్తున్నటువంటి ఆ సీతాదేవి యొక్క బాధను చూసినటువంటి హనుమంతుడికి ఎంత స్థితప్రజ్ఞుడైనా కానీ అనుకోకుండా బాష్ప పర్యాకులేక్షణ అయిపోయింది. అంటే కళ్ళు నీళ్లతో నిండిపోయినాయి బాధతో హనుమంతుడికి కూడా. అంటే ఎంత స్థితప్రజ్ఞుడైనా కానీ ఒక్కొక్కసారి మహాత్ములైనటువంటి వాళ్లకు ఎదుటి యొక్క దుఃఖాన్ని చూసినప్పుడు తన దుఃఖంగా భావిస్తాడు అని చెప్పి ఇక్కడ మనము గమనించాల్సింది. మాన్య గురు వినీతస్య లక్ష్మణస్య గురు ప్రియ యది సీతాపి దుఃఖార్థ కాలో హి దురతిక్రమ. ఇది మనము చక్కగా గమనించాల్సిన ఒక జాతీయం సంస్కృతంలో. కాలము అంటే సమయము ఏదైతే ఉందో దానికి లోబడినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరు. అంటే కాలము నిర్ణయించినటువంటి దానికి మనము లొంగిపోవలసిందే. ఇక్కడ అన్నిటికంటే బలవత్తరమైనటువంటి శక్తివంతమైనది కాలం మాత్రమే. కాలానికి లొంగిపోవలసిందే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి శక్తి కూడా. ఇక్కడ కాలోహి దురతిక్రమ అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే గురువుల చేత, అందున వశిష్ఠ విశ్వామిత్రాది గురువుల చేత శిష్యుడుగా, మంచి శిష్యుడుగా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి ఆ రాముడు ప్లస్ లక్ష్మణుడు, అటువంటి ప్రీతిపాత్రమైనటువంటి శిష్యుడిగా గొప్ప కీర్తిని సంపాదించినటువంటి ఆ రామలక్ష్మణులు ఈ సీతమ్మ యొక్క విరహం చేత రాముడు ఎట్లా విధంగా దుఃఖపడుతున్నాడో, అదేవిధంగా రాముడి యొక్క విరహం చేత సీత ఏ విధంగా దుఃఖపడుతుందో చూసి కాలం ఎంత గొప్పది కదా, కాలానికి ఎంత శక్తి ఉంది కదా అని తనలో తాను మదన పడుతున్నాడు హనుమంతుడు. అంటే ఎవరైనా కానీ కాలానికి లొంగవలసిందే తప్ప కాలాన్ని ఎదిరించి నిలిచేటువంటి వ్యక్తులు ఆఖరకు అవతార పురుషులైనటువంటి వాళ్లకు కూడా తప్పలేదు అని ఇక్కడ మనకు గమనించాలి. రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య ధీమతః నాత్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే.
వర్షాకాలం వస్తుంది అంటే గంగా దేవికి, గంగా నదికి ఒక రకమైనటువంటి భయం పట్టుకుంటుంది. ఆ వర్షాన్ని నేను తట్టుకుంటానో తట్టుకోలేనటువంటి ఒక రకమైనటువంటి భీతి చేత. అట్లా రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమతః నాద్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే. రామచంద్రుని యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని తెలిసినటువంటి వ్యక్తి, లక్ష్మణస్వామి యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని, స్వామిత్వాన్ని అంటే స్వామి పట్ల తనకు ఉండేటువంటి కృతజ్ఞతను తెలిపేటువంటి గుణం కలటువంటి లక్ష్మణ్ యొక్క స్వభావాన్ని తెలిసినటువంటి ఆ సీతాదేవి ఈ విధంగా భయపడుతూ దుఃఖపడుతూ ఉన్నది అంటే, వర్షాకాలంలో ఆ మేఘాలను చూసి ఆ వర్షించేటువంటి తీవ్రతకు నేను తట్టుకుంటానా లేదా అనేటువంటి ఏ విధంగా గంగాదేవి భావిస్తుందో ఆ విధంగా సీతాదేవి ఆ దుఃఖాన్ని భరిస్తూ భయంతో ఉందట. ఆ హనుమంతునికి కనబడింది ఆ విధంగా. ఇంకా చూడండి, ఇక్కడ రామచంద్రుని యొక్క సాహసము, రామచంద్రుని యొక్క తత్వం ఏంటిదో ఇక్కడ మనకు ప్రత్యేకంగా తెలుస్తుంది. రామస్య వ్యవసాయజ్ఞ, రాముని యొక్క వ్యవసాయం ఏంటిది? వ్యవసాయం అంటే ఏంటిది? ఇక్కడ కేవలం రైతులు చేసేటువంటిదే వ్యవసాయం కాదు, పంటలు పండించేటువంటి వ్యవసాయం కాదు. ఏ వ్యక్తి అయినా కానీ తన ధర్మాన్ని నిర్వర్తించేటువంటి దాంట్లో నిష్ఠత, ప్రావీణ్యత, నైపుణ్యం కలిగినటువంటి ప్రతి వ్యక్తిని కూడా వ్యవసాయజ్ఞుడు అంటాం. అతను చేసేదంతా కూడా కృషియే. కాబట్టి రామస్య వ్యవసాయజ్ఞ అంటున్నాడు వాల్మీకి మహర్షి. ఎటువంటి వ్యవసాయం కలవాడు రాముడు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్పి మనము రాముణ్ణి ప్రార్థిస్తుంటున్నాము. భూయో భూయో నమామ్యహం అంటాం. ఇంకా అంటే మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారం చేస్తున్నావు ఓ రామచంద్ర. నీకున్నటువంటి వ్యక్తిత్వం ఏంటిది అంటే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం. మాకు లభించేటువంటి ఏ ఆపదలున్నా కానీ వాటిని రక్షిస్తూ మాకు కావలసినటువంటి సంపదలన్నీ కూడా వసంగేటువంటి ఓ ధీరుడా, వీరుడా, ఓ రామచంద్ర. భూయో భూయో నమామ్యహం అని మనము మాటి మాటికి నమస్కారం చేస్తున్నాం అని చెప్పి మన యొక్క ప్రపత్తిని, మన యొక్క శరణాగతిని మనము రాముడి ముందు, భగవంతుడి ముందు మనం వెల్లడిస్తాం. కానీ రాముడు ఏమంటాడంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అంటాడు శ్రీరామచంద్రుడు. అది నాకు వ్రతంగా ఉంది అంటాడు. ఏంటిది? దదామి, ఇస్తున్నాను. ఎవరికి? సకృత్ ఏవ ప్రపన్నాయ. సకృత్ అంటే ఒకసారి, ఒకసారి మాత్రమే, ప్రపన్నాయ శరణులను తెచ్చితే చాలు. ఇంతకుముందు మనకు కిష్కింధకాండలో సుగ్రీవుడు చెలిమి కోరినప్పుడు, మిత్రుత్వం కోరినప్పుడు, శరణాగతి పొందినప్పుడు ఆయన రక్షించిండు. తర్వాత రేపు యుద్ధకాండలో కూడా విభీషణుడు శరణాగతి పొందితే ఆయనలో కాపాడుతాడు. అది ఆయన యొక్క వ్రతము. ఎవరైతే ఆయన శరణు జొచ్చుతారో, ప్రపత్తిని సమర్పిస్తారో వాళ్లకు అభయం సర్వభూతేభ్యో, కేవలం మనుషులకే కాదు, ఈ విశ్వం లోపల ఎన్ని రకాలైతే ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులకు కూడా నేను రక్షణ కలిగిస్తున్నాను, అభయం ఇస్తున్నాను అంటాడు శ్రీరామచంద్రుడు. దదామి, ఇస్తున్నాను, ఏతత్ వ్రతం మమ, అది మాత్రమే నా యొక్క వ్రతం, అదే నా వ్యవసాయం అంటాడు శ్రీరామచంద్రుడు. అంతటి కృప జలనిధి శ్రీరామచంద్రుడు, అంతటి దయార్ద్ర హృదయుడు శ్రీరామచంద్రుడు. అట్లా రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమతః. ఇక్కడ మళ్ళీ ఒకటి గుర్తు చేసుకోవాల్సింది, రాముడే కాదు, రాముడి యొక్క వైశిష్ట్యమే కాదు, అంతకంటే గొప్ప వైశిష్ట్యమేమో అన్నట్టుగా లక్ష్మణుని యొక్క ధీమత, ధీమస్యత అంటున్నాడు. అంటే ఆశ్రితులను అంటే రక్షణ చేయడం లోపల రాముడు ఎంతటి నిష్ట కలవాడో,
లక్ష్మణుడు కూడా అంతే నిష్ట కలవాడు అని చెప్పడము. ఇంకా రాముడు అంటే ఒక్కొక్కసారి ఏమో కరుణ చూపకపోవచ్చు, దయ చూపకపోవచ్చు, కానీ రాముని కంటే కూడా ఎక్కువ శ్రద్ధ కలవాడు రక్షించడం లోపల అని చెప్పి ఇక్కడ లక్ష్మణస్య చ ధీమతః అంటున్నాడు వాల్మీకి మహర్షి. నాత్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే. ఇంకా తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. అసితేక్షణ. రాముడు ఒక స్త్రీ కోసం ఇంతగా విలపించడం ఏమిటి అనుకుంటాడు హనుమంతుడు. ఒకసారి ఆ కిష్కింధాకాండలో రాముని యొక్క విరహాన్ని చూసి, రాముని యొక్క దుఃఖాన్ని చూసి, కేవలం ఒక స్త్రీ కోసం ఇంత పరితపించడం ఏంటిది, అంత స్త్రీలోలుడా అన్నంత భావన కలిగింది హనుమంతునికి. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో వాల్మీకి వర్ణిస్తున్నాడు, ఆమె యొక్క కన్నుల యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు. అసితే క్షణ అని. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. అంతటి సౌందర్య కల, నేత్ర సౌందర్యం కల సీతాదేవి నిజంగా ఈ శ్రీరాముడికి తగి ఉన్నటువంటి భార్యనే. అందుకోసమే ఇంత నేత్ర సౌందర్యానికి పడిపోయినటువంటి ఆ రాముడు విచలితు కాకపోతే ఏమవుతాడు, దుఃఖపడక ఏమవుతాడు? ఇంతటి సౌందర్యాన్ని నేను దూరం చేసుకున్నానే అనేటువంటి బాధతో ఉన్నాడు అని అనుకుంటున్నాడు హనుమంతుడు. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం. తుల్య అంటే సమానమైనటువంటి, దేంతో సమానమైనటువంటి? శీలము, వయస్సు, వృత్తము. ఈ సీతాదేవికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి గుణాలలో ప్రధానమైనటువంటిది శీల సంరక్షణ కోసం పరితపించేటువంటి తత్వం కలది సీతాదేవి. తర్వాత ఆమె వయస్సు కూడా శ్రీరాముడికి తగినటువంటి వయస్సు. ఏంటిది శ్రీరాముడికి తగినటువంటి వయస్సు? రాముని యొక్క వివాహమైనటువంటి సందర్భంలో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే బాలకాండలో రాముని వయస్సు 16 సంవత్సరాలు, సీతాదేవి యొక్క వయస్సు 12 సంవత్సరాలు. అంటే 4 సంవత్సరాల తేడా ఉంటుంది రాముడికి సీతాదేవికి. అక్కడ ఒక శాస్త్రం, ధర్మ బద్ధమైనటువంటి శాస్త్రం ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏంటిది అంటే వివాహ సందర్భం లోపల, ఇప్పుడు ఇవాళ రేపు వివాహాలలో పిల్లలు, ఆడపిల్లలు అదే విధంగా కోరుకుంటున్నారు, మగపిల్లలు కూడా అదే కోరుకుంటున్నారు. కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాలు తేడా ఉండాలి అని. కానీ శాస్త్రం ఏం చెప్తుందో అంటే కనీసంలో కనీసం 8 సంవత్సరాలు ఉండవచ్చు, 4 సంవత్సరాలు 8 సంవత్సరాల మధ్య తేడా ఉండవచ్చు అని చెప్తున్నాడు శాస్త్రం. చూడండి, శ్రీరాముని యొక్క వివాహ సందర్భంలో అస్య దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం అని చెబుతూ వర్షేరేక గుణాం భార్యాం ఉద్వహే త్రిగుణో వరః ద్వష్ట వర్షోష్ట వర్షాం వా వయో మాత్రా వరాయ చ. అంటే ఆఖరకు 3 అంతలు కూడా తేడా ఉండొచ్చు అంటున్నాడు. త్రిగుణితం అంటే చూడండి మళ్ళీ ఒకసారి. వర్షేరేక గుణాం భార్యాం ఉద్వహే త్రిగుణో వరః వ్యష్ట వర్షోష్ట వర్షానాం వయో మాత్రా వరాయ చ. అంటే సంవత్సరములో 3 అంతల వయస్సు. అంటే ఉదాహరణకు అమ్మాయికి 8 ఏళ్ల ప్రాయం ఉంది అనుకుందాం, అబ్బాయికి 16 సంవత్సరాల ప్రాయం ఉండవచ్చు. అమ్మాయికి 12 సంవత్సరాల వయస్సు ఉంటే అబ్బాయికి 16 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. ఇది రాముని యొక్క మనకు ప్రమాణం, రాముని యొక్క వివాహ వయస్సు యొక్క ప్రమాణం.
శాస్త్రం కూడా అదే చెప్తుంది. కాబట్టి మ్యాక్సిమం వరకు 8 నుంచి 12 సంవత్సరాల కూడా తేడా కూడా వివాహంలో మగవాడికి ఆడవాళ్లకు తేడా ఉండవచ్చు అని శాస్త్రం నిర్దేశిస్తున్నది. వర్షేరేక గుణాం భార్యాం ఉద్వహే త్రిగుణోవరః ద్వ్యష్ట వర్షోష్ట వర్షాం వా వయో మాత్రావరాయ చ. విష్ణు స్మృతి అని ఒక స్మృతి ఉంది. స్మృతులు అంటే ఏంటిది? శాస్త్రాలకు సంబంధించిన విషయాలను మనిషి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటే చక్కగా జరుగుతుంది అనేటువంటి విశేషాలు తెలిపేటువంటి స్మృతులు అంటాం. అట్లా విష్ణు స్మృతిలో ఈ విషయం తెలియబడి ఉన్నది. అట్లా తుల్యశీల వయో వృత్తాం, అంతటి గుణవంతురాలు అంతటి వయస్సులో తగినటువంటిది, ప్లస్ వృత్తాం. వృత్తాం అంటే ఏంటిది? ఇక్కడ ప్రవర్తన, నడిచేటువంటి తీరు, నడవడికను వృత్తాం అంటాం. అంటే సీతమ్మ అటువంటి మిత్రభావంతో, సౌజన్యంతో, పవిత్రతతో ఉండేటువంటి లక్షణాలు, ప్రవర్తన కలది. కాబట్టి ఈ 3 కూడా రామునికి సమానమైనటువంటివిగా భావిస్తున్నాడు హనుమంతుడు ఇక్కడ సీతా దర్శనంతో. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. అంతటి నేత సౌందర్యం ఉన్నటువంటి ఆ సీతాదేవి దూరం అవడం వల్ల రాముడికి కలిగిన దుఃఖము నిజంగా సమంజసమే. ఎందుకంటే ఇంత సౌందర్యాన్ని దూరం చేసుకోవడము మనుషులకు అసలు సాధ్యపడనే పడదు. కానీ రాముడు ఏదో తట్టుకోగలుగుతున్నాడు అనుకుంటున్నాడు హనుమంతుడు. అందుకోసమే తుల్య అనేటువంటి శబ్దాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు వాల్మీకి. ఇంకా ఇక్కడ తాం దృష్ట్వా నవహేమాభాం లోకకాంతమివ శ్రియం జగామ మనసారామం వచనం చేదమబ్రవీత్. ఆ అసితేక్షణైనటువంటి ఆ సీతాదేవి యొక్క నేత్ర సౌందర్యం ఇంకా ఉంది, దాన్ని దూరం చేసుకోకూడదు అనేటువంటి భావనతోనే రాముడు జీవించి ఉన్నాడు. తర్వాత అటువంటి బంగారు వర్ణముతో ఉన్నటువంటి ఆ సీతాదేవి యొక్క శరీర కాంతి, లక్ష్మీదేవికి ఉండేటువంటి సౌందర్యము లేదా ఐశ్వర్యము చూసినటువంటి ఆ రామచంద్రుడు ఈమెను వివాహమాడినాడు. కాబట్టి ఇది ఈ సౌందర్యం రాముడికి తగినది అనుకుంటున్నాడు. తాం దృష్ట్వా నవహేమాభాం లోకకాంతమివ శ్రియం జగామ మనసారామం వచనం చేదమబ్రవీత్. మనసులో తాను మళ్ళీ అనుకుంటున్నాడు ఏమని? అస్యా హేతోర్విశాలాక్ష్య హతో వాలి మహాబలః రావణ ప్రతిమో వీర్యే కబంధశ్చ నిపాతితః. వాలి చంపబడడానికి కారణము ప్రధానంగా ఒకటి, సుగ్రీవుణ్ణి నేను రక్షిస్తాను అని చెప్పి మిత్ర లక్షణంగా సుగ్రీవుడికి మాట ఇచ్చాడు. కాబట్టి మాట ఇవ్వడమే కాదు, ఈ కిష్కిందకు నిన్ను రాజుని చేస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు రామచంద్రుడు. అది ఒక కారణమైతే, రెండవది ఇక్కడ చూడండి, అస్యాహేతోర్ విశాలాక్ష్య హతో వాలి మహాబలః. ఈ సీతాదేవి యొక్క నేత్ర సౌందర్యాన్ని తిరిగి పొందాలి అనేటువంటి వాంఛతోనే అతడు ప్రయాణమై వస్తున్నాడు. కాబట్టి ఆ ప్రయాణ మార్గంలో అడ్డుగా ఉన్నటువంటి వాలిని హతమార్చాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. రావణ ప్రతిమో వీర్యే కబంధశ్చ నిపాతితః. రావణునితో సమానమైనటువంటి హస్త భుజ బలము కలవాడు రావణాసురుడు. అటువంటి కబంధుడు కూడా ఈ రాముని చేతిలో హతమైనాడు. ఆనాడు అరణ్యకాండలో కబంధ వధ జరుగుతుంది. అరణ్యకాండలో
కబంధుడు అంటేనే విశాలమైనటువంటి పొడవైనటువంటి చేతులు కలిగి ఆ చేతులలో ప్రాణులను, మనుషులను, జంతువులను బంధించి తన ఆహారంగా తీసుకునేటువంటి వాడు. అతని చేతుల్లో ఏ ప్రాణి అయితే చిక్కిందో ఇక ఆ ప్రాణికి బయటకు పోయేటువంటి అవకాశమే ఉండదు. అంతటి బలవంతుడు, అటువంటి బలం కలవాడు రావణుడు. అంతటి భుజబలం కలవాడు కబంధుడు కూడా ఈ రాముని చేతిలో హతమైనాడు అంటే ఈ సీతాదేవి యొక్క అసీతేక్షణ నేత్ర సౌందర్యాన్ని తిరిగి పొందాలి అనేటువంటి కాంక్షతోనే వస్తున్నాడు కావచ్చు అనుకుంటున్నాడు. తాన్ దృష్ట్వా నవహేమాభాం లోకకాంతమివ శ్రియం జగామ మనసా రామం వచనం చేదమబ్రవీత్ అస్యా హేతోర్విశాలాక్ష్య హతో వాలి మహాబలః రావణ ప్రతిమో వీర్యే కబంధశ్చ నిపాతితః విరాధశ్చ హతః సంఖ్యే రాక్షసో భీమ విక్రమః వనే రామేణ విక్రమ్య మహేంద్రేణేవ శంబరః. ఈమె కారణం చేతనే సీతాదేవిని తిరిగి పొందాలే, సాధించాలే, రావణాసుర సంహారం చేయాలనేటువంటి లక్ష్యంతోనే వనాలో అంటే అరణ్యకాండలో వనవాసం లోపల శ్రీరాముని చేత సంహరింపబడినటువంటి ఎవరైతే ఉన్నారో భయంకరమైనటువంటి వాళ్ళు విరాధుడు అనేటువంటి మరొక రాక్షసుడు, కబంధుడు, తర్వాత విరాధుడు, తర్వాత శంబరాసురుడు. శంబరాసురుడు ఎంత బలవంతుడు అంటే మహేంద్రుణ్ణి కూడా ఓడించినటువంటి శక్తి సంపన్నత గలవాడు శంబరాసురుడు. అటువంటి శంబరాసురుణ్ణి కూడా సంహరించిండు అంటే ఆ రామచంద్రుని యొక్క మార్గము ఎంతటి దృఢమైనదో ఇక్కడ మనకు తెలియస్తున్నది. విరాధశ్చ హతః సంఖ్యే రాక్షసో భీమ విక్రమః వనే రామేణ విక్రమ్య మహేంద్రేణేవ శంబరః చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణ నిహతాని జనస్థానే శరైరగ్ని శిఖోపమైః. జనస్థానంలో అంటే అరణ్యవాసంలో ఉన్నటువంటి సందర్భంలో 14,000 మంది రాక్షసులతోని సైన్యంతోని ఒక్కడే రాముడు ఒక క్షణంలో వాళ్ళను సంహరించి యుద్ధంలో గెలిచినాడు అని గుర్తు చేసుకుంటున్నాడు. 14,000 మంది ఏకకాలంలో రాముని చేత చంపబడ్డారు. తందృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూహృష్టాచ వైదేహి భర్తారం పరిషస్వజే అని మనకు శాస్త్రం చెప్తుంది. భగవదారాధనలో ఆ రాముని యొక్క సౌందర్యాన్ని, వీరత్వాన్ని చూసినటువంటి ఆ సీతాదేవి ఎప్పుడు చూసింది? మొట్టమొదటిసారి రాముని యొక్క విలువిద్యా నైపుణ్యాన్ని అరణ్యవాసంలో 14,000 మంది అంటే తాటక చేత శూర్పణఖ చేత ప్రేరేపింపబడినటువంటి వాళ్ళైనటువంటి వాళ్ళు 14,000 మంది ఒక్కసారి రాముని మీద పడతారు. లక్ష్మణుణ్ణి సీతను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రాముడు ఒక్కడే ఆ 14,000 మందిని ఒకే క్షణంలో సంహరిస్తాడు. అది గుర్తు చేసుకుంటున్నాడు హనుమంతుడు ఆ సందర్భాన్ని. చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణ నిహతాని జనస్థానే శరై అగ్ని శిఖోపమై. అటువంటి వీరత్వాన్ని చూసినటువంటి ఆ సీతాదేవికి అమితానందం కలిగిందట ఆ సందర్భంలో. ఇంత గొప్ప వీరుడా నా భర్త అయినటువంటి ధర్మాత్ముడైనటువంటి శ్రీరాముడు అనుకుందట. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం. మహర్షులందరికీ కూడా సుఖాన్ని కలిగించిండు. తద్వారా రాముని యొక్క ప్రతిజ్ఞ ఏంటిది? ఆ వనంలో వనవాసం సందర్భం లోపల ఆ ఋషులందరూ కూడా, మునులందరూ కూడా రాముణ్ణి శరణు వేడుతారు. ఈ రాక్షసుల యొక్క బాధను మేము పడలేకున్నాము, మా తపస్సును మేము చేసుకోలేకపోతున్నాము, మమ్ము కాపాడాల్సినటువంటి బాధ్యత నీదే రామచంద్ర అని చెప్పి. ఎందుకంటే మేము తపశ్శక్తి సంపన్నులమై ఉండి కూడా, వాళ్ళు శపించేటువంటి శక్తి మాకు ఉండి కూడా మేము సంహరించలేకపోతున్నాము అంటే మేము దీక్షలో ఉన్నాము. ఆ దీక్షలో ఉన్నాం కాబట్టి మేము వాళ్ళ మీద ఎటువంటి
చర్య తీసుకోలేకపోతున్నాం కాబట్టి నువ్వే రక్షించాలి అని చెప్పి ఆ మునులందరూ కూడా శరణు వేడతారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ రక్షించేటువంటి బాధ్యత నాది అని చెప్పి అభయమిచ్చాడు శరణు కోరేటువంటి ఆ మునులందరికీ, ఋషులందరికీ. కాబట్టి అటువంటి సుఖావహాన్ని కలిగించినటువంటి ఆ రాముని చూసి తందృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూహృష్టాచ వైదేహి భర్తారం పరిషస్వజే. ఆ రామచంద్ర స్వామిని చక్కగా కౌగులించుకుందట ఆ వీరత్వాన్ని చూసినటువంటి ఆ సీతాదేవి. దాన్ని ఆ సందర్భాన్ని ఇక్కడ హనుమంతుడు గుర్తు చేసుకుంటున్నాడు. చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైరగ్ని శిఖోపమై ఖరశ్చ నిహత సంఖ్యే త్రిశిరాశ్చ నిపాతితః దూషణశ్చ మహాతేజ రామేణ విదితాత్మన. ఈమె కొరకే కదా ఖరుడు, తర్వాత త్రిశిరుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా రాముడు సంహరించినాడు, మునులకు రక్షణ కలిగించినాడు. తన వనవాసంలో భాగంగా సీతాదేవిని అన్వేషణలో భాగంగా అనుకుంటున్నాడు. రామేణ విదితాత్మన ఐశ్వర్యంచ వానరాణాంచ దుర్లభం వాలిపాలితం అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోక సంస్కృతం లోక సత్కృతం. వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టాభిషేకం చేయడంలో, అంగదునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయడానికి కారణము ఇక్కడ కూడా రెండు. ఏంటిది అన్నాం? ప్రధానమైనటువంటిది సుగ్రీవుని యొక్క భార్యను అపహరించినటువంటి వాలిని సంహరించాలి. ఎందుకంటే ఇక రావణాసురుడు ఏదైతే అధర్మాన్ని పాటించిండో అక్కడ వాలి కూడా అదే అధర్మానికి పాల్పడిండు. రావణాసురుడు రామచంద్రస్వామి యొక్క సీతాదేవిని అపహరించిండు. అక్కడ వాలి తమ్ముడైనటువంటి సుగ్రీవుని యొక్క భార్యను చెరబట్టిండు. కాబట్టి ఆ అధర్మానికి పాల్పడిండు. కాబట్టి అక్కడ వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టాభిషేకం చేసిండు. ఈ కారణం చేతనే, అంటే ఈ అసితేక్షణను తిరిగి పొందాలేనటువంటి భావంతోనే. ఐశ్వర్యం వానరాణాంచ, తిరిగి వారందరూ కూడా ఐశ్వర్యం లభించింది. ఏ విధంగా? దుర్లభం వాలిపాలిదాం, వాలి యొక్క బలం కూడా అటువంటిదే. వాలి ఎంతటి బలశక్తి సంపన్నుడు అంటే, ఒకసారి సంధ్యావందనం చేసుకోవడానికి రావణాసుడు సముద్ర తీరానికి వచ్చాడట. ఆ సందర్భంలో వాలి సంధ్యావందనం చేసుకుంటున్నాడు సముద్ర తీరంలో. రావణాసురునికి వీడు రాక్షస ప్రవృత్తి కదా, దుష్ట ప్రవృత్తి కదా, ఆ వాలిని గేలి చేద్దాము, ఆట పట్టిద్దాము అనుకోని చెప్పి డిస్టర్బ్ చేసిందట ఈ రావణాసురుడు ఆ సముద్ర తీరంలో సంధ్యావందనం చేసుకున్నటువంటి వాలిని. వాలి తెరవేటి కన్నులతో చూసిండు రావణాసురుడు. మెల్లిగా తన తోకతోని లేవలేదు, సంధ్యావందనం నుంచి లేవలేదు, కదలలేదు. కేవలం తన తోకను పంపించి వాలి ఆ రావణాసురుని బంధించి సముద్రపు నీళ్ళలో ముంచి లేపిండట. అంతటి శక్తి సంపన్నుడు వాలి. ఒకసారి సందర్భంలో వాలిని సంహరించినప్పుడు వాలి కూడా రాముణ్ణి ఇదే ప్రశ్నిస్తాడట, ఓ రామ, నువ్వు బలహీనుడైనటువంటి సుగ్రీవుని పట్టుకున్నావు. ఒకవేళ నీవు నా స్నేహితునివి అయింటే నీ భార్యను నేను క్షణంలో రావణాసురుని సంహరించి నీకు అప్పచెప్పేవాడిని కదా అని చెప్పి చెప్పాడట. అంతటి బల సంపన్నుడు వాలి. రావణాసురుని తోకతో చుట్టి నీళ్ళల్లో ముంచి లేపినటువంటి శక్తి సంపన్నుడు వాలి. అటువంటి వాలిని కూడా సంహరించేటువంటి శక్తి, ధీమత గలవాడు, ధైర్యవంతుడు మన రామచంద్రుడు అనుకుంటున్నాడు హనుమంతుడు మనస్సులో. ఐశ్వర్యంచ వానరాణాంచ దుర్లభం వాలిపాలితం అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోక సత్కృతం. ఆ విధంగా సుగ్రీవుడు వానరులను పాలించేటువంటి కీర్తిని పొందగలిగినాడు. సాగరశ్చ మయాక్రాంతః శ్రీమాన్ నద నదీపతి అస్యా హేతోర్విశాలాక్ష్యాః
పురీచేయం దిదీక్షిత. విశాలాక్షి అయినటువంటి ఈ సీతమ్మ కొరకే నదులను, నదీ ప్రవాహాలను, అడవులను, తర్వాత సముద్రాన్ని కూడా దాటడానికి సిద్ధమైనటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అటువంటి సముద్రాన్ని నా చేత దాటించబడడానికి కారణము ఆ రామచంద్రుడు ఈమె పట్ల ఉన్నటువంటి అనురక్తి అని చెప్తున్నాడు వాల్మీకి. సాగరశ్చ మయాక్రాంతః శ్రీమాన్ నద నదీపతి అస్యా హేతోర్విశాలాక్ష్యాః పురీచేయం నిరీక్షిత. యది రామ సముద్రాంతాం మేదినీ పరివర్తయేత్ అస్యా కృతే జగశ్చాపి యుక్తమిచ్చేవ మే మతిః. కేవలం సముద్రాలను దాటి రావణాసుర సంహారమే కాదు, ఈమె కోసం సర్వ జగత్తును కూడా మటుమాయం చేయగల తన బాణం శక్తి చేత, ధనుర్విద్య చేత నాశనం చేయగల శక్తి సంపన్నుడు రామచంద్రుడు అని చెప్పి రాముని యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకుంటున్నాడు హనుమంతుడు ఇక్కడ. యది రామ సముద్రాంతాం మేదినీ పరివర్తయేత్ అస్యా కృతే జగచ్ఛాపి యుక్తమిచ్చేవ మే మతిః. అది చేయడము యుక్తమే, యుక్తియుక్తమే, కరెక్ట్ చేయాల్సినటువంటి పనే రాముడు. అంత సౌందర్య రాశి, అంతటి పతివ్రత, అంతటి మహాసాధ్వి సీత కాబట్టి ఈమె కోసం రాముడు చేసే ప్రయత్నం సరి అయినదే అని అనుకుంటున్నాడు ఇప్పుడు హనుమంతుడు. అప్పుడు అనుకున్నాడు కేవలం స్త్రీలోనుడే భార్య కోసం ఇంత పరితపిస్తున్నాడే అనుకున్నాడు, కానీ ఇప్పుడు అది సరైనటువంటి కార్యమే, ధర్మమే అనుకుంటున్నాడు హనుమంతుడు. రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయాన్ అప్నుయాత్ కలాం. ఈ మూడు లోకాలు, మనం సాధారణంగా లోకాలు మూడు: దేవలోకము, ఇది మనుష్యలోకము, ఇంకోటి రాక్షస లోకము అని పాతాళ లోకము అనుకుంటాం. కానీ నిజానికి మనకు 14 లోకాలు: భూర్లోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకము అనేటువంటి 7 లోకాలు ఊర్ధ్వలోకాలు. మన భూమికి పైన ఉండేటువంటి లోకాలు 7, తర్వాత కిందికి ఉండేటువంటి లోకాలు మళ్ళీ 7. ఏమేంటి? అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ అనేటువంటి 7 లోకాలు అదో లోకాలు. అయితే ఇక్కడ భూలోకము ఒక లోకమైతే, పైన ఉన్నటువంటి మిగతా 6 లోకాలు ఒక లోకమైతే, కింద ఉన్నటువంటి 7 లోకాలు ఒక లోకంగా 3 లోకాలు కూడా మనం పరిగణించవచ్చు లెక్కల ప్రకారం. ఈ ముల్లోకాలు అంటున్నాడు ఇక్కడ. అందుకోసం హనుమంతుడు వాల్మీకి ఏమని, రాజ్యాం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతానాప్నుయాత్ కలాం. ఈ 3 లోకములు శ్రేష్టమా? 3 లోకాలలో ఉన్నటువంటి సౌందర్యం శ్రేష్టమా? 3 లోకాలలో ఉన్నటువంటి ఈ 14 లోకాలు ఉన్నటువంటి ఐశ్వర్యం ఒకవైపు పెడితే, సీతాదేవి యొక్క సౌందర్యము, సీతాదేవి యొక్క పతివ్రత లక్షణము, సీతాదేవి యొక్క ఉత్తమ గుణాలు, అవన్నీ కూడా ఒకచోట పెడితే ఇవేవి కూడా సరితూగవు అనుకుంటున్నాడు హనుమంతుడు. అంతటి గొప్ప సుగుణాల రాశి సీతాదేవి అండి. రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతానాప్నుయాత్ కలాం. సీతమ్మ యొక్క ఒక్క అంశములకు కూడా సరిపోదట. తులాభారంలో ద్వాపర యుగంలో సత్యాదేవి, సత్యభామ ఆ కృష్ణుణ్ణి ఒక వ్రతం అనేటువంటి నెపంతోని తన అధీనంలో తీసుకోవాలనేటువంటి ఒక చెడు ఆలోచనతోని ఆ వ్రతాన్ని చేసి చివరికి భంగపడి తులాభారం ద్వారా తన యొక్క సంపదనంతా కూడా ఉంచినా కానీ ఆ కృష్ణుడు ఇసుమంతా కూడా లేవలేదు ఆ తులాభారం లోపల. ఇక
గతి లేక తిరిగి రుక్మిణినే ప్రార్థిస్తే ఆ రుక్మిణి భక్తి చేత ఒక తులసీ దళాన్ని ఆ కృష్ణుడి చుట్టూ తిరిగి ఆ తులాభారం చుట్టూ కూడా తిరిగి ఆ సంపద దగ్గర వేస్తే అప్పుడు కృష్ణుని యొక్క కూర్చున్నటువంటి ఆ తుల పైకి లేచింది. అప్పుడు సమానమైంది, తులాభారం సమానమైంది. అంటే భగవంతుడు దేనికి లొంగుతాడు అంటే మనం చేసేటువంటి గొప్ప గొప్ప పూజలకు కాదు, ఆడంబరాలకు కాదు. కొందరు చేస్తూ ఉంటారు 1,00,000 కుంకుమార్చన అని, 1,00,000 తులసి అర్చన అని, ఏదో ఇంకా ఆడంబరాలతో వైభోగాలతో ప్రదర్శన కోసం చేస్తారే తప్ప దాంట్లో భక్తి ఏమాత్రం కనపడదు. కానీ రుక్మిణి యొక్క భక్తికి అతడు భగవంతుడు లొంగిపోయినాడు. ఐశ్వర్యానికి లొంగిపోలే, ఆడంబరాలకు లొంగిపోలే, సౌందర్యానికి లొంగిపోలే. కానీ కేవలం భక్తితో వేసినటువంటి ఆ పతివ్రత మహాసాధ్వి అయినటువంటి ఆ రుక్మిణి వేసినటువంటి ఆ తులసి దళానికి, ఆ భక్తి పారవశ్యానికి లొంగిపోయినాడు కృష్ణుడు. ఇక్కడ కూడా రామచంద్రుడు సీతాదేవి యొక్క విషయాలను చెబుతూ, రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతా నాప్నుయాత్ కలాం. కించిత్ అంటే ఒక్క అంశ కూడా సరిపోదు. అంతటి ఐశ్వర్యం ఒకవైపు అయితే సీతాదేవి యొక్క ఐశ్వర్యాన్ని, సౌందర్యాన్ని, లేకపోతే సౌశీల్యాన్ని, లేకపోతే పాతివ్రత ధర్మాన్ని ఒకవైపు ఉంచినట్టయితే ఇవన్నీ కూడా ఒక అంశం కూడా కాదు సీతాదేవి ముందు అంటున్నాడు వాల్మీకి మహర్షి. ఇంకా ఇయంస ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః సుతా జనకరాజస్య సీతా భర్తు దృఢవ్రత ఉత్థితా మేదినీం భిత్వా క్షేత్రే హలముఖక్షతే పద్మరేణు నిభైః కీర్ణ శుభైః కేదార పాంసుభిః. కేవలం రాముని యొక్క ధర్మపత్ని అయినందువల్ల ఈమెకంత సౌభాగ్యం రాలేదు, అంత గొప్ప పేరు రాలేదు. అంతకంటే గొప్పవాడు, దశరథుని కంటే కూడా గొప్పవాడు జనకుడు. ధర్మశీలత పట్ల, ధర్మాచరణ పట్ల, ప్రజలను సంరక్షించే విషయం లోపల ధర్మరాజుతో సమానంగా ఉన్నటువంటి గుణ సంపన్నుడు జనక మహారాజు. ఇక్కడ అదే చెప్తున్నాడు. అటువంటి మిథిలా నగరము యొక్క రాజైనటువంటి జనక మహారాజు యొక్క పుత్రిక కాబట్టి అంటున్నాడు. ఇంకా కేవలం దశరథు యొక్క కోడల వల్లనో లేదా రామచంద్ర స్వామి యొక్క ధర్మపత్ని అయినందువల్లనో ఈ సుగుణాలన్నీ ఆమెకు రాలేదు. ఇంకేం చెప్తున్నాడు? ఉత్థితాం మేదిని భిత్వా. ఆమె తాను లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఆ సీతాదేవి జనకుడు ప్రార్థిస్తే రాలే. మరి జనకుడు నాకు పుత్రిగా కోరుకుంటే ఆమె లభించలే. ఆమెనే స్వయంగా జనకుణ్ణి తండ్రిగా వరించింది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఉత్థితాం ఏదినీం భిత్వా, భూమిలోంచి తనకు తానే ఉద్భవించింది అయోనిజగా. క్షేత్రే హలముఖే క్షతే. హలము అంటే నాగలి, దున్నేది. ఆ దున్నే అంటే యజ్ఞశాలను నిర్మించేటువంటి సందర్భంలో ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టినటువంటి ఆ జనక మహారాజు ఆ యాగశాల కోసం భూమిని చదును చేస్తూ ఉంటే, నాగలితో దున్నుతూ ఉంటే, ఆ నాగలి చాలుకు తానే స్వయంగా ఒక పెట్టెలో ఉద్భవించి అతనికి కూతురుగా తానే అనుగ్రహించింది. అటువంటి గొప్ప వంశంలో రాముని వంశం ఎంత గొప్పదో, దశరథుడి యొక్క వంశం ఎంత గొప్పదో, ఎంత గొప్పదంటే ఇక్కడ మనకు ఇంతకుముందు ఒక శ్లోకంలో చెప్తాడు. రఘుమహారాజు యొక్క గొప్పతనము తెలిసినటువంటి ఆ విష్ణువు తాను స్వయంగా మనవడుగా శ్రీరాముడుగా అవతరిస్తాడు ఇక్ష్వాకు వంశంలో. అంత గొప్ప వంశం. భగవంతుడి యొక్క శ్రీ మహావిష్ణువే ఆ రఘుమహారాజు యొక్క గొప్పతనానికి, కీర్తికి, వాళ్ళు చేసేటువంటి ఆరాధనకు, భక్తికి సంతోషించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఈ ఇక్ష్వాకు వంశంలో రఘుమహారాజుకు మనవడుగా పుడతాడు, దశరథ మహారాజుకు పుత్రుడుగా సంభవిస్తాడు. అట్లే సీతాదేవి ఈ ఉత్తమ వంశముడైనటువంటి జనక మహారాజు, మహోత్తముడైనటువంటి జనక మహారాజు
కు తానే స్వయంగా పుత్రికగా అనుగ్రహించింది అంటున్నాడు. ఉత్థితాం ఈదినీం భిత్వా క్షేత్రే హలముఖక్షతే పద్మరేణు నిభై కీర్ణ శుభే కేదార పాంసుభి. దుమ్ము ధూళితో కూడినటువంటి ఈ నేలలో, భూమిలోంచి తనను తానే భేదించుకొని ఉద్భవించింది అయోనిజగా అంటున్నాడు. ఇంకా విక్రాంతస్యార్యశీలస్య సంయుగేష్వ నివర్తినః స్నుషా దశరథస్యేష జ్యేష్ఠా రాజ్ఞో యశస్విని. కాబట్టి అంతటి గొప్ప వంశము అయినటువంటి ఇక్ష్వాకు వంశంలోకి దశరథ మహారాజుకు కోడలిగా వచ్చింది అంటుంది. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః ఇయం సా దయితా భార్య రాక్షసీ వశమాగత. అటువంటి గొప్ప జనక వంశంలో పుట్టి అటువంటి గొప్పనైనటువంటి ఇక్ష్వాకు వంశంలో కోడలుగా చేరి రామునికి ధర్మపత్ని అయి అంత గొప్ప కీర్తినటువంటి ఆ సీతాదేవికి అయ్యో ఇటువంటి దుస్థితి కలిగిందే ఈ రాక్షస స్త్రీల మధ్య. ఎటువంటి వికృత ఆనన చెప్పడానికి చూడడానికి భయంకరమైనటువంటి ఆకారం గల రాక్షస స్త్రీల మధ్య దుఃఖపడుతూ ఉంది కదా. కాలోహి దురతిక్రమ అనుకుంటున్నాను మళ్ళొకసారి. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృ స్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్ట నిర్జనం వనం. నిజానికి సీత కోరుకుంటే రాముని చేత వనవాసం చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. నిజానికి రాముడు ఎప్పుడు కూడా నేను వనవాసం కోరుకున్నాను, నా వెంట నువ్వు రా అని చెప్పి సీతను కోరలేదు, లక్ష్మణుడిని కోరలేదు. వాళ్లే స్వయంగా ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ ప్రతీచ చైనాం భద్రంతే పాణిం గృహీశ్వ పాణిన అని చెప్పి తన తండ్రి అయినటువంటి జనకుని యొక్క మాటకు కట్టుబడి సీతాదేవి రాముడి వెంట వచ్చింది. ప్రతీచ చైనాం భద్రంతే, ఇంకా ఛాయాం ఇవ నీడలాగా ప్రవర్తించాలి అని చెప్పి తండ్రి చెప్పాడు కాబట్టి రాముడి వెంట వచ్చింది ఆ సీతాదేవి అంటూ సర్వాన్ భోగాన్ పరిత్యజ్య, అన్ని భోగాలను రాజు భోగాలన్నిటి కూడా విడిచిపెట్టి, దీంతో గడ్డి పరకతో సమానంగా వదిలిపెట్టి భర్తృ స్నేహ బలాత్కృత, భర్త యొక్క స్నేహాన్ని మాత్రమే కోరుకున్నటువంటి ఆ సాధ్వి అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్ట నిర్జనం వనం, జనాలు లేనటువంటి వనాల్లోకి వచ్చింది సీతాదేవి రాముడి వెంట. సంతుష్ట ఫలమూలేన భర్తృ శుశ్రూషణే రత యా పరాం భజతే ప్రీతిం వనేపి భవనే యథా సేయం కనకవర్ణాంగి నిత్యం సుస్మిత భాషిణి సహతే యాతనామేత వనర్ధానాం అభాగిని. భర్త యొక్క సేవయందే క్షణం కూడా వదిలిపెట్టకుండా ఉండగలేటువంటి తత్వం గలది, మనస్సు గలది సీతాదేవి. ఇంకా అటువంటి మనస్సు కలది కాబట్టి రాజభోగాలన్నిటి కూడా వదిలిపెట్టి, షడ్రసోపేత భోజనాలను వదిలిపెట్టి, హంసతూలిక శయనాన్ని వదిలిపెట్టేసేసి ఆకులను, అలములను, పళ్లను తినడానికి రాముడితో పాటుగా అదే అయోధ్యగా భావించింది. వనమే అయోధ్యగా భావించింది, రాముడే చక్రవర్తిగా భావించింది. కాబట్టి రాముణ్ణి అనుసరించింది ఈనాటి బాలబాలికలు. ఇది మనము సుందరకాండ ద్వారా నేర్చుకోవలసింది. భర్త అందగాడైనా, ఐశ్వర్యవంతుడైనా, పెద్ద హోదా గలవాడైనా కావాలని కోరుకుంటుంటారు, కోరుకోవలసిందే. కానీ ఒకవేళ ఆ ఐశ్వర్యమే కోల్పోతే, ఐశ్వర్యం ఉన్నప్పుడు ఉన్నటువంటి గౌరవం ఏదైతుందో ఆ గౌరవాన్ని కోల్పోకుండా ఉండాలి, మగవాడైనా కానీ ఆడవాళ్ళైనా కానీ. అంటే
ధర్మ పత్ని అని చెప్పి అందుకోసం అన్నాడు. ధర్మపతి అని కూడా అదే. ఏక పత్ని వ్రతుడు శ్రీరామచంద్రుడు ఈ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి త్రేతాయుగంలో ఉన్నటువంటి అపర ధర్మాత్ముడు అయినటువంటి శ్రీరాముడు. ఇక్కడ ఎప్పుడు అందుకోసమే సంతుష్ట ఫలమూలేన భర్తు శుశ్రూషతే రత యాపరాం భజతే ప్రీతిం వనేపి భవనే యథా. భర్తు సేవ చేయడం అనేది ఇవాళ నేను బానిసన, నేను కూడా చదువుకున్నాను, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పినట్టు నేను ఎందుకు వినాలే అనేటువంటి ఒక అహంకార మమకారాలతో ఉండేటువంటి స్త్రీలకు ఇదొక రామాయణం ఒక ఆదర్శం, సీతాదేవి యొక్క ఆదర్శం. సీతాదేవి సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి అనుకుంటే కూడా రావణాసురుని క్షణంలో వాణ్ణి అక్కడికక్కడే సంహరించి తనను తాను కాపాడుకోగల శక్తి సంపన్నురాలు లక్ష్మీదేవి కూడా. అయినా కానీ తన శక్తిని అక్కడ ప్రదర్శించలేదు. ఎందుకు ప్రదర్శించలేదు? ప్రదర్శించకూడదు అనుకున్నది. ఎందుకు ప్రదర్శించకూడదు? భర్త అనుమతితోనే ప్రదర్శించాలి తప్ప భర్త అనుమతి లేకుండా ప్రదర్శించకూడదు. అది పతివ్రత లక్షణము. అది తండ్రి నేర్పిండు, తర్వాత అత్తగారు నేర్పిండు. అందుకోసమే ఆ సంపదలన్నిటి కూడా వదిలిపెట్టి తన శక్తిని కూడా మరుగున పరుచుకొని రాముని వెంట నడిచింది. సంతుష్ట ఫలమూలైన భర్తు శుశ్రూషణే రత. ఆమెకు ఉన్నటువంటి ఇష్టం ఏంటిదంటే భర్తు శుశ్రూషణ చేయడమే. అది బానిసత్వం కాదు. శుశ్రూష చేయడం అంటే ఆయనకు చేదోడు వాదోడుగా ఉండడము, ఆయన అభిప్రాయాల్ని గౌరవించడము శుశ్రూష అంటాం. అంతే తప్ప అది బానిసత్వం కాదు. అందులో రాముడు ఆచరిస్తున్నటువంటిది ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అతనికి చేతనైనంత సహాయం చేయాలి, అనుసరించాలి, చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఆమె రాముణ్ణి అనుసరించింది అంటున్నాడు వాల్మీకి మహర్షి. సేయం కనకవర్ణాంగి నిత్యం సుస్మిత భాషిణి సహతే యాతనాం ఏతాం అనర్థానాం అభాగిని. ఎప్పుడు కూడా ఆమె ఎవరితోనూ కూడా కఠినంగా మాట్లాడిన సందర్భాలు లేవట. మందహాసంతో చిరుహాసంతో ప్రతి వ్యక్తిని కూడా పలకరిస్తూ మాట్లాడేటువంటి తలలో నాలుకలా ఉండేటువంటి వ్యక్తిత్వం కలది సీతాదేవి అంటున్నాడు. ఎటువంటిది? ఇంకా బంగారు వర్ణము దేహం కలది, చక్కని చిరునవ్వులు కలది, ఆపదలకు భయపడనిది. ఎన్ని ఆపదలు వచ్చినా కానీ భయపడకుండా నిలబడేటువంటి తత్వం కలది. అటువంటి ఆ సీతమ్మ ఇవాళ కాలం యొక్క ప్రభావానికి లొంగిపోయి ఇవాళ బాగా దుఃఖితురాలవుతుంది, బాధపడుతుంది అనుకుంటున్నాడు హనుమంతుడు. ఇమాంతు శీల సంపన్నాం ద్రష్టుమర్హతి రాఘవ రావణేన ప్రమథితాం ప్రపామివ విపాసితః. దప్పి దాహం, విపరీతమైనటువంటి దాహంతో ఉన్నటువంటి ఒక ప్రాణి నీళ్ల కోసం ఎంత తహతహలాడుతూ ఉంటుందో అటువంటి రాముడు సీత కోసం తహతహలాడుతూ ఉన్నాడట. ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటున్నాడు హనుమంతుడు. ఇమాంతు శీల సంపన్నం, ఇంతటి గుణ సంపన్నురాలు కాబట్టే, ఇంతటి సౌందర్యవంతురాలు కాబట్టే, ఇంతటి సంపన్నురాలు కాబట్టే ఈమె కోసం రాముడు అంతగా వగచడం ఏదైతుందో అది నిజంగా తగినదే అనుకుంటున్నాడు. రావణేన ప్రమథితాం ప్రపామివ పిపాసితః అస్యా నూనం పునర్లాభ రాఘవః ప్రతిమేష్యతి రాజా రాజ్య పరిభ్రష్టః పునః ప్రాప్యేవ మేదినీం. ఈ సీతాదేవిని దర్శించిన తర్వాత అప్పుడు హనుమంతుడు తప్పకుండా రామచంద్ర స్వామి రావణాసుర సంహారం చేస్తాడు, సీతాదేవిని తిరిగి పొందుతాడు, అయోధ్య నగరంలో పట్టాభిషిక్తులవుతాడు అనుకుంటున్నాడు. స్థిరము, ఇది నిజము, ఇది సత్యము అనుకుంటున్నాడు. భవిష్యత్ కాలంలో తప్పకుండా జరుగుతుంది అనుకుంటున్నాడు. అస్య నూనం పునర్లాభ రాఘవ
ప్రీతిమేష్యతి రాజా రాజ్యం పరిభ్రష్ట పునః ప్రాప్యేవ మేదిని. తిరిగి అతను చక్రవర్తి కాగలడు రామచంద్ర స్వామి అనుకుంటున్నాడు. కామభోగై పరిత్యక్త హీన బంధుజనేన చ ధారయత్యాత్మనో దేహం తత్సమాగమ కాంక్షిణి. ఈమె కూడా అటువంటి రాముని యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, తన పట్ల ఉన్నటువంటి అనురక్తిని తెలుసు కాబట్టి, పొంది ఉన్నది కాబట్టి, రాముడు తప్పకుండా వస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఉన్నది కాబట్టి ఇంత దుఃఖాన్ని కూడా భరిస్తున్నది అంటున్నాడు. రావణాసుని యొక్క చెర లోపల రాక్షస స్త్రీల మధ్య ఇంత బాధపడుతున్నది అంటే ఆ రాముని యందు విశ్వాసం ఉన్నది కాబట్టి, రాముడు తప్పకుండా వస్తాడు, నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఉన్నది కాబట్టి ఇంత కష్టాన్ని, ఇంత దుఃఖాన్ని కూడా భరిస్తున్నది అనుకుంటున్నాడు హనుమంతుడు. కామభోగై పరిత్యక్త హీన బంధుజనేన చ ధారయత్యాత్మనో దేహం తత్సమాగమ కాంక్షిణి. నైషా పశ్యతి రాక్షస్యో ఏమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి. క్షణం కూడా విడవకుండా, ఆహారం తీసుకోకుండా, నీళ్లు తాగకుండా, ఏకవస్త్రగా నిరంతరం రాముని యొక్క నామాన్ని ధ్యానిస్తూ, రాముని యొక్క రూపాన్ని మనసులో భావించుకుంటూ జీవిస్తుంది అనుకుంటున్నాడు. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి. ఇంకా భర్త నామ పరం నార్య భూషణం భూషణాదపి ఏషాతు రహితా తేన భూషణార్హా న శోభతే. స్త్రీకి బంగారు ఆభరణాలు పెట్టుకుంటే, అలంకారప్రాయమైనటువంటి ఆభరణాలు పెట్టుకుంటే నిజమైనటువంటి శోభ లభిస్తుందా? లేదు అంటున్నాడు. అటువంటి శోభ ఎవరి వల్ల లభిస్తుంది అంటే కేవలం భర్తనే దేవతగా, భర్తనే పతిగా, భర్తనే సర్వస్వంగా భావించేటువంటి స్త్రీకి అంతకంటే మించినటువంటి భూషణము, అలంకారము, ఇంకో ఆభరణము లేనే లేదు ఈ ప్రపంచంలో అంటున్నాడు వాల్మీకి మహర్షి. ఇది ఈనాటి స్త్రీలు గ్రహించాలి. ధర్మం ఎప్పటికీ నిలిచి ఉండేది. అది త్రేతాయుగం నాటి ధర్మము అని, త్రేతాయుగం నాటి పరిస్థితి కాబట్టి ఆ విధంగా ఉంది, కలియుగంలో అట్లా ఉండాల్సిన పని లేదు కాదు. త్రేతాయుగం నాటి కథ అయినా, ఇతిహాసమైనా కానీ ఇవాళ కొన్ని లక్షల సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ్లే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి రాజ్యం కూడా రామరాజ్యం కావాలి అని కోరుకుంటుంది. ఎందుకోసము? రాముడు యొక్క ఆదర్శాన్ని, అంతటి రాముని యొక్క పరిపాలన అంత గొప్పగా ఉంది కాబట్టి లక్షల సంవత్సరాలు గడిచినా కానీ రామరాజ్యమే కావాలని కోరుకుంటారు. కానీ ఇంకా వేరే కృష్ణరాజ్యమో లేదా ధర్మరాజు రాజ్యమో లేకపోతే ఇంకో రాజ్యమో కావాలని ఎవరు కూడా కోరుకోరు. అంతటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వము సీతాదేవిది, రామచంద్రునిది. భర్తానామవరం నార్య భూషణం భూషణాదపి ఏషాతు రహితా తేన భూషణార్హా న శోభతే. కాబట్టి ఈ సీతాదేవి ఆ రాముణ్ణి ఎడబాసింది కాబట్టి, రాముణ్ణి ఎడబాసిన తర్వాత తనకున్నటువంటి ఆభరణాలు ఎందుకు అని చెప్పి ఆభరణాలన్నిటి కూడా తీసివేసి పడవేసింది. నిరాభరణగా ఉంది, నిరాడంబరంగా ఉంది, సామాన్య స్త్రీలాగా ఉంది. ఆహారం లేకుండా, అసనం లేకుండా, నీరు తాగకుండా జీవిస్తూ ఉంది. రాముడు వస్తాడు అనేటువంటి విశ్వాసంతోని. దుష్కరం కురుతే రామో హీనో యదనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం న దుఃఖే నావసీదతి. కాబట్టి ఈ సీతాదేవి ఏ విధంగా విశ్వాసంతో ఇక్కడ అంత బాధపడుతూ ఉన్నదో అదే విశ్వాసంతో రాముడు ఉన్నాడు. తప్పకుండా నేను సీతాదేవిని తిరిగి పొందగలను, రావణాసుర సంహారం చేయగలను, తిరిగి అయోధ్యకు వెళ్ళగలను అనేటువంటి విశ్వాసంతో
సీతాదేవిని తప్పకుండా నేను దర్శించగలటువంటి విశ్వాసంతో జీవించగలుగుతున్నాడు తప్ప లేకపోతే జీవించలేడేమో అనుకుంటున్నాడు. ఇమా మసితం కేశాంతం శతపత్ర నిభేక్షణం సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యథితం మనః. ఆమె కేశ సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు వాల్మీకి. నల్లటి పాము, పొడవైనటువంటి పాము ఏ విధంగా ఉంటుందో, ఇంకా ఇమాం అసితకేశాంతం శతపత్ర నిభేక్షణం, వందల వేల కొలది తామరలు, వాటి యొక్క రేకులు ఎంత అందంగా ఉంటాయో అంత అందమైనటువంటి శరీర ఛాయ కలది, అంత అందమైనటువంటి నేత్ర సౌందర్యం కలదైనటువంటి ఈ సీతమ్మ నిజంగా సుఖాలను పొందడానికి, రాముడి చేత సుఖాన్ని పొందడానికి తగినది. అటువంటి ఆ సీత ఇంత దుఃఖంతో ఉన్నదే అని బాధపడుతున్నాడట హనుమంతుడు. క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి యా రక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సా రాక్షసీభిః వికృతేక్షణాభిః సంరక్షతే సంప్రతి వృక్షమూలే. ఈమెకు ఎంత ఓపిక ఉంది అంటే, భూమికి ఎంత ఓపిక ఉంటుందో అంత ఓపిక కలది. అందుకోసమే అంత ఓపిక కలది కాబట్టే ఆమె భూమిలోంచి ఉద్భవించింది. ఏదో వృక్షంలోంచో లేదా ఏదో నదిలోంచో ఏదో గాలిలోంచో పుట్టలేదు ఆమె సీతాదేవి, భూమిలోంచి ఉద్భవించింది. కాబట్టి ఇక్కడ వాల్మీకి మహర్షి కూడా అంతటి ఓర్పు కలది సీతాదేవి అంటున్నాడు. క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి యా రక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సా రాక్షసీభిః వికృతేక్షణాభిః సంరక్షతే సంప్రతి వృక్షమూలే. ఈ వృక్షమూలం లోపల అతి వికారంగా, అతి భయంకరంగా ఉన్నటువంటి రాక్షస స్త్రీల యొక్క కాపలా మధ్యలో ఈ చెట్టు మొదట ఆ పడి ఉన్నది సీతాదేవి. తప్పకుండా ఏదో ఒకరోజు ఆ రాముడి చేత, లక్ష్మణుడి చేత ఈమె తప్పకుండా కాపాడబడుతుంది, రక్షింపబడుతుంది అని విశ్వాసం ప్రకటించుకుంటున్నాడు. లేదా ఇంకొక అర్థం, రాక్షసుల చేత ఈ విధంగా, ఆ రాక్షసుల చేత ఈ విధంగా బాధింపబడుతూ ఉందో, అసలు ఈమె యొక్క స్థితి ఏంటి? రాముని యొక్క, లక్ష్మణుని యొక్క రక్షణలో క్షేమంగా ఉండాల్సినటువంటి ఈ సీత మహాసాధ్వి అయ్యో ఇక్కడ ఈ రాక్షస స్త్రీల మధ్య ఉండవలసి వచ్చిందే. హిమహతనలినీవ నష్ట శోభా వ్యసన పరంపరయాతి పీడ్యమాన సహచరరహితేవ చక్రవాకి జనక సుతా కృపణాం దశాం ప్రపన్న. మంచు చేత ఆవరింపబడినటువంటి తామర తూడులు ఏవైతే ఉంటాయో, తామర తీగలు ఏవైతే ఉంటాయో, ఆ విధంగా, అంటే ఆ విధంగా ఉండడం వల్ల ఆ తామరల యొక్క శోభ నశిస్తుంది. అట్లా ఈ సీతాదేవి కూడా ఈ అరణ్యంలో, ఈ అశోకవనంలో ఈ రాక్షస స్త్రీ చేత పీడింపబడుతుంది అనుకుంటున్నాడు. అయినా సీతమ్మ ఈ పక్కన ఉండేటువంటి ఈ రాక్షస స్త్రీలంతా కూడా బాధ పెట్టుతున్నా కానీ చక్రవాక పక్షిలాగా, ఆడ చక్రవాక పక్షము తన మగ చక్రవాక పక్షం కోసం, పక్షి కోసం ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటుందో చూడండి. హిమహతనలినీవ నష్ట శోభా వ్యసన పరంపరయాతి పీడ్యమాన సహచర రహితేన చక్రవాకి జనక సుతా కృపణాం దశాం ప్రపన్న. చక్రవాక పక్షిలాగా, ఆడ చక్రవాక పక్షిలాగా తన భర్త అయినటువంటి రాముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నదట. అస్యాహి పుష్పవనతాగ్రశాఖ శోకం దృఢం వై జనయంత్య శోకాః హిమవ్యపాయేన చ మందరశ్మి అభ్యుత్థితోనైక సహస్రరశ్మి. ఇంత
అందమైనటువంటి పూలతోని ఫలాలతోని దట్టంగా ఉన్నటువంటి మేఘాలు ఏ విధంగా వంగి ఉంటాయో, నీళ్లతో కూడినటువంటి దట్టమైనటువంటి నల్లని మేఘాలు ఎట్లా వంగి ఉంటాయో, ఫలాలతోని పుష్పాలతోని దట్టంగా విరగ కాసినటువంటి ఈ వృక్షాలైతే అన్ని కూడా వంగి ఉన్నాయో అటువంటి వనం లోపల నిజానికి అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూసి ఆనందించినటువంటి ప్రాణి ఉండనే ఉండదు. కానీ ఇక్కడ అంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఆస్వాదించలేనటువంటి పరమమైనటువంటి దుఃఖంతో కూడుకున్నటువంటి ఆ సీతాదేవిని చూస్తూ ఉన్నాడు. ఈ సీతమ్మకు అవన్నీ కూడా దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అంటున్నాడు తప్ప ఆహ్లాదాన్ని కలిగించలేనటువంటి పరిస్థితి ఉంది. అస్యాహి పుష్ప వనతాగ్రశాఖ శోకం దృఢం వై జనయంచ శోకాః హిమవ్యపాయేన చ మందరశ్మి అభ్యుత్థితోనైక సహస్రరశ్మి. తేజస్సు కల తన చల్లని కిరణాలను భూమిపైన ప్రసరింపజేసి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి ఆ చంద్రుడు మబ్బుల చేత కప్పబడితే ఏ విధంగా ఉంటాడో ఈ సీతాదేవి కూడా ఈ అశోకవనంలో ఈ శింష్పా వృక్షం కింద బాధపడుతూ ఉన్నది అని చెప్పి వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఈ 16 సర్గల్లో చివరగా ఆమె యొక్క దుఃఖాన్ని వర్ణిస్తూ ఇత్యేవమర్థం కపిరన్యవేక్ష సీతేయమిత్యేవం నివిష్ట బుద్ధి సంశిత్య తస్మిన్ నిశసాద వృక్షే బలి హరీణాం వృషభస్తరస్వీ. ఈ విధంగా వానరోత్తముడైనటువంటి వేగ బల సంపన్నుడైనటువంటి సునిశిత బుద్ధి కలవాడు, పరిశీలించగల శక్తి సంపన్నుడు అయినటువంటి ఆ హనుమంతుడు ఈ విధమైనటువంటి సీతమ్మను దర్శించినాడు. ఎటువంటి సీతమ్మను? శింష్పా వృక్షం కింద దుఃఖంతో తలను ఎత్తకుండా తన తలను మోకాళ్ళ మధ్యలో ఉంచి దుఃఖ భారంతో ఉన్నటువంటి ఆ సీతాదేవిని దర్శించినాడు అనుకుంటూ ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 16వ సర్గః సంపూర్ణం.